లక్ష్మణుడు గురించి చెప్పుకునేటప్పుడు యాగము పుట్టుక, అన్నతో వెడలుట, అరణ్యములు, పర్ణశాల రక్షణ, కబంధుడు, నాగాస్త్రము, దుర్వాసుని రాక, అవతారము చాలించుట. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు, విషయాలు, విశేషాలు. అందరికీ శుభోదయం. నా పేరు కట్టమూరి చంద్రశేఖరం. మనం ఎండోమెంట్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి విషయాల్లో రామాయణం గురించి తెలుసుకుంటూ, ఆ రామాయణంలో ఉండేటువంటి పాత్రలు, వాటి విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పుడు లక్ష్మణుని యొక్క పాత్రని గురించి తెలుసుకుందాం. హలో, హాయ్ మిత్రులారా. ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 బోర్డు పైన ఉన్న ఒక చిన్న రిక్వెస్ట్ చూడండి. అడ్మిషన్ల కోసం రిక్వెస్ట్ పెట్టిన వారికి సమయం పడుతుంది, గమనించగలరు. 16, 17, 18 ఈ 3 రోజులు రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళకి 98% మందికి ఇంకా మనం మాట్లాడలేదు, అది గమనిస్తారు. సో ప్లీజ్ రైట్, మీకు విషయం అర్థమవుతుంది కదా మిత్రులారా. నా తరపు నుంచి సమయం పడుతుంది, కాస్త వెయిట్ చేయమని చెప్తున్నాను. ఇది ఎవరైనా ఏమైనా జిమ్మిక్ అనుకుంటే వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియో కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి అసలు విషయం అర్థమవుతుంది. అసలు అట్లాంటి ఏదో పనులు నేను చేయనని కూడా మీకు అందరికీ తెలుసు. రైట్, నౌ కమ్ టు ది పాయింట్. ఒక్క నిమిషంలో నేను మాట్లాడతాను. అవధానులు గారు, డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు ఈ వీడియోలో మీకు ఆల్రెడీ మొదట్లో చూశారు. లక్ష్మణుడు, వారి యొక్క తాలూకు పాత్ర, దాని విశేషాంశాలపైన మీకు ఒక మంచి బిట్లు వచ్చే విధంగా పాఠం చెప్తున్నారు. అది కొనసాగుతోంది, దాన్ని సీరియస్గా తీసుకోండి. నేను ఒక్క నిమిషం మాట్లాడి బయట వెళ్ళిపోతాను. ఇదిగోండి మా మిత్రులారా, ఇది రామాయణంలోని పాత్రలు. విశ్వామిత్ర వెరీ లేటెస్ట్ అప్డేట్ అయినది మీకు కనపడుతుంది అనుకుంటాను. ఇందులో మీరు లాస్ట్ టైం బిట్ అడిగాడు, గమనించారా? ఈ క్రింది వనరులో గాధేయుడు అని ఎవరికి బిరుదు వచ్చింది అని అడిగాడు కదా, ఎవరికి పేరుందని. సో మీకు ఆన్సర్ తెలుసు, విశ్వామిత్రుడు. అది ఎందుకో ప్రాథమిక సమస్య రాసాం. ఇంకా కౌశికుడు అనేది కూడా రాసాం, అతనికి ఎందుకు పేరు వచ్చిందో. మిత్రులారా, ఇది ఈ ఏ మెటీరియల్ అయితే ఇది ఉందో, ఇది కంప్లీట్గా మళ్ళీ మరింత లేటెస్ట్, అత్యంత లోతులోకి వెళ్ళి మళ్ళీ అప్డేట్ అవుతున్నది. అదే దాని యొక్క తాలూకు. ఇదంతా కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా జనరల్ స్టడీస్లో చాలామంది అనుకుంటున్నారు అది నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. నిర్లక్ష్యంగా వదిలేస్తే ఈఓ పోస్టు రాదు, ఎందుకంటే అది కూడా 150 మార్కులు ఉంది. ఇది మనం చెప్తామే 28 స్టేట్స్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులని కంప్లీట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి, అంటే ఇప్పటి వరకు. సో ఇదంతా ఈ వీడియో మీరు చూసే సమయానికి అనుకోండి, ఇంకా లేటెస్ట్ మొత్తం డాక్యుమెంట్ అంతా అప్డేటెడ్, ఫుల్లీ అప్డేటెడ్. రైట్, మీకు అర్థమైంది. ఇప్పుడు ఎవరైనా మీరు అడ్మిషన్కి తీసుకుంటే రేపు నుంచి ఇంకా త్వరగా మాట్లాడి అడ్మిషన్ ఇస్తాను. ఈ బ్యాచ్ ఇక్కడితో క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ బ్యాచ్కి మళ్ళీ నేను కాల్ఫర్ చేస్తూ ఉంటాను. వాళ్ళని అందులోకి తీసేసి మీరు ఇమ్మీడియట్ జాయిన్ అవుతూ ఉన్న, మీరు ఆసక్తి ఉంటే జాయిన్ అవుతుంటే వాళ్ళకి సరైన విధంగా ఫామ్ చేసి ముందుకు వచ్చేస్తారు. సో రైట్ మిత్రులారా, మీరు ఏదో ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ రిక్వెస్ట్ పెట్టుకోండి. ఇక్కడ డౌన్లోడ్ యాప్, శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఇక్కడ సూపర్ మెంటార్షిప్, ఇందాక నేను చెప్తూనే విశ్వామిత్రుడి పాత్రలో ఎట్లా వస్తుందో ఇక్కడ వివరిస్తారు. ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, గమనించండి. మీరు శివాశ్రమం, సిద్ధాశ్రమం, కౌశికుడు, గాధేయుడు, శతానందుడు, అదే రకంగా అక్కడ రకరకాలైనటువంటి పాత్రలు, బల, అతిబల ఎట్లా ఏమిటనేది ఇందులో వివరంగా వివరిస్తారు. మిత్రులారా, ఇంక ఇది వెళ్తే ఇది టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్. ఇందులో మైక్రో లెవెల్కి వెళ్ళి మీకు వివరిస్తారు. దాన్ని వెంటనే మీరు ఎగ్జామ్ రాసి దానిపైన ఒక అవగాహన తెచ్చుకుంటే డెఫినెట్గా తీసుకొస్తారు. ఈ సందర్భంగా ఒక సూచన కూడా నేను చేయదలుచుకున్నా. మీరు ఎక్కడైనా మీకు డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారు లాంటి పండితుల్ని ఎండోమెట్కి సంబంధించి మన రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, సౌత్ ఇండియాలో కానీ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. అవధాన సమ్రాట్గా శతావధాని, అష్టావధాని అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి. మీరు క్లాసులు నిజంగా ఎండోమెట్కి సీరియస్గా బిట్ వచ్చేలా చెప్పాలంటే చాలా నాలెడ్జ్, చాలా పండితులు ఉండాలి. అట్లాంటి పండితులు మీకు ఉన్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. అది శ్రీ మేఘన థింక్ ట్యాంక్లోనే. ఐ హ్యావ్ 30 years ఎక్స్పీరియన్స్. సో అందులో నాకు హిస్టరీలో పిహెచ్డీ నేను చెప్పాలనుకుంటే చెప్తాను కదా. మీరు నా యొక్క చురుకుదనం గమనించే ఉంటారు. సమైకాంధ్ర ఉద్యమంలో 12 గంటలు ఈ దేశంలో ఎవరిపైన కూడా ఆ రికార్డు లేదు. బహిరంగ ఉపన్యాసం
12 గంటల ద్వాదశ గంట మేఘనాథం పేరుతో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వేదికగా ఇంత రికార్డు మనం ఉన్నాం. మీరు గమనించుకొని చిన్న చిన్న ఫీజులకో లేకపోతే ఎక్కడో ఏదో ఒకటి భయపడి మీరు భయపడేం లేదు. మనకు ఒక ఆశ ఎంత తగ్గితే అంత తగ్గిన అన్నట్టు జీవితమే పోతుందని మీరు గమనించడం. ఇట్లా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మీరు అర్థం చేసుకోండి. ఏదో అట్లా కృత్రిమంగా మనకు 2 పాయింట్లు చదువుకొని కాదు, పండితులు కావాలా, బిట్ వచ్చేది కావాలా, రైట్? ఇక మీరు నేను మరొకసారి డిస్ప్లే చేస్తున్నా, మీరు గమనించుంటారు. మిత్రులారా, మీరు ఇది గమనంలోకి తీసుకొని ముందుకు రండి. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇది ఒక విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి పాత్ర. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క పానుపు అయినటువంటి ఆదిశేషుడు, ఆ ఆదిశేషుడే ఇక్కడ అన్నగారికి రక్షణగా ఉండడానికి పుట్టినటువంటి వాడు లక్ష్మణుడు. దశరథ మహారాజుకి సంతానం లేని కారణంగా పుత్రకామిష్టి యాగం చేశాడు. చేసినప్పుడు అందులో నుండి కూడా అగ్నిగుండం నుండి అగ్నిదేవుడు పాయస పాత్ర తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పాయస పాత్ర తీసుకుని వచ్చినప్పుడు దశరథ మహారాజు ఏం చేశాడంటే భార్యలకు ఇచ్చేసి మీరు ముగ్గురు దాన్ని పనిచేసుకోండి అంటే పర్వాలేదు, కానీ అక్కడ ఒక చిన్న ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చేశాడండి. ఏంటంటే ఆ పాయసంలో ఉండే సగభాగాన్ని తీసి కౌశల్యకి ఇచ్చేశాడు. మిగిలినటువంటి సగభాగంలో సగభాగం మాత్రమే సుమిత్రకి ఇచ్చాడు. అంటే ఇక పావలా వాట మిగిలింది. ఆ భాగంలో సగభాగం చేసి కైకేయికి ఇచ్చాడు. మిగిలినటువంటి ఇంకో ముద్ద మిగిలిపోయింది. దాన్ని మళ్ళా తీసుకొచ్చి సుమిత్రకి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైందంటే సుమిత్రకి 2 కుమారులు జన్మించారు. ఎవరు? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే మొట్టమొదటి 2 భాగాలు చేశాడు కాబట్టి ఒక భాగం కౌశల్య తీసుకున్నప్పుడు మిగిలినటువంటి దాంట్లో సగభాగం చేశాడు కాబట్టి అందులోంచి పుట్టినటువంటి లక్ష్మణుడు. మిగిలినటువంటి భాగం అంతా కూడా సుమిత్రకి కైకకి వెళ్ళింది. ఆ కైకకి వెళ్ళినప్పుడు కైక దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి కొంత భాగం కాబట్టి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పుట్టినటువంటి వారు. ఇందులో రాముడి తర్వాత ఈ భాగం ఏదైతే వచ్చిందో దీంట్లో పుట్టినటువంటి వాడు కాబట్టి లక్ష్మణుడు అన్నగారైనటువంటి రాముడితో ఉండిపోయాడు. అక్కడ కైకకి ఇచ్చినటువంటి భాగంలో ఏదైతే ఉందో ఆ భాగంలోంచి కొంత భాగం ఇటు తీసుకొచ్చారు కాబట్టి దాంట్లోంచి పుట్టినటువంటి శత్రుఘ్నుడు ఎప్పుడు కూడా భరతుడితోనే ఉండిపోవడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం రామాయణంలో. ఆ విధంగా ఆ యాగము నుండి వచ్చినటువంటి పాయసం ద్వారా జన్మించినటువంటి వాడు లక్ష్మణుడు. సరే, రాముని వాళ్ళే ఆయన కూడా తన గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి వద్ద వేదాంగములు అన్నీ నేర్చుకున్నాడు, అన్ని విషయాలు నేర్చుకున్నాడు. కానీ పెద్దలు, ముఖ్యంగా గురువులు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర మనం ఎక్కువ మాట్లాడకూడదు. వారు ఎవరితోనో మాట్లాడుతున్నారు అనుకోండి, మధ్యలో దూరి నాకే తెలుసును అన్ని విషయాలు అన్నట్టుగా మాట్లాడకూడదు. అలాగే ఇంట్లో పెద్ద తండ్రి గారు కానీ పెద్ద అన్నగారు కానీ ఎవరైనా మాట్లాడేటప్పుడు కూడా కవుకొని మధ్యలో దూరి మనం మాట్లాడకూడదు. మనం ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలంటే మెల్లగా చెవి దగ్గరకు వచ్చి అన్నయ్య ఇలా చెబితే బాగుంటుందేమో ఆలోచించండి అన్నట్టుగా చెప్పాలి తప్ప మనమే మంచిని కల్పించుకుని చెప్పడం అనేటువంటిది వారి పెద్దతనమే పెత్తనము. వారి పెత్తాన్ని మనం కొంచెం నిరసించినట్టుగా ఉంటుందన్నమాట. ఇది గౌరవం, మనకి సనాతనంగా వస్తుండేటువంటి గౌరవం, పెద్దల్ని గౌరవించాలనేటువంటి విషయం. సరే, ఆ విధంగా లక్ష్మణుడు రాముని యొక్క వెనక భాగంలో అంటే ఆయనతో పాటే వెళ్తుండేవాడు. ఒక రోజున విశ్వామిత్ర మహర్షి వచ్చారు, రాముని వారిని తీసుకెళ్ళమన్నారు. రాముని వారితో పాటుగా ఈయన్ని కూడా యాగ సంరక్షణ కోసం తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ బల అతిబల అనేటువంటి విద్యలు విశ్వామిత్ర మహర్షి రాముని వారికి ఇస్తే, రాముని వారు గురువు కాబట్టి తన
తమ్ముడైనటువంటి లక్ష్మణుడికి వాటిని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా విశ్వామిత్రుడి యాగం పరిసమాప్తం చేసుకున్నారు. తిన్నగా వివాహానికి వెళ్ళారు. వివాహానికి వెళ్ళినప్పుడు అసలు నిజానికి అక్కడ రాములు వారు విల్లు విరిచారు. శివుని విల్లు విరిచింది రాముడు. సీతాదేవిని వివాహం చేసుకోవడం కోసం అక్కడ జరిగేటువంటి ప్రక్రియ. ఆ విధంగా సీతారాముల వివాహం ఒకటే జరగాలి. కానీ ఎప్పుడైతే రాముల వారు విల్లు విరిచారో వెనకాతలు వచ్చినటువంటి కుర్రవాణ్ణి కూడా జనక మహర్షి చూశారు. జనక మహారాజు, నిజంగా జనక మహర్షి, జనక మహర్షి అని కూడా అంటారు ఆయన్ని. జనక మహారాజు చూశాడు. చూసి మరి ఈ కుర్రవాడు ఉన్నాడు కదా అంటే, ఈ కుర్రవాడే కదయ్యా, మొత్తం వీళ్ళు నలుగురు అన్నదమ్ములు. అవునా? అలాగైనట్లయితే నా దగ్గర ఊర్మిళ అనేటువంటి అమ్మాయింది, నా తమ్ముడు కుశధ్వజుడు ఉన్నాడు, ఆ కుశధ్వజుడికి కూడా 2 కుమార్తెలు ఉన్నారు. వారిద్దరి పేరు కూడా శృత, కీర్తి, మాండవి అని. అయితే నలుగురికి కూడా వివాహం ఒకేసారి చేస్తే బాగుంటుంది కదా అన్న. అప్పుడు దశరథ మహారాజును పిలిపించి, పెండ్లి కుమారులను పిలిపించి నలుగురికి కూడా ఒకే వేదిక మీద అతి వైభవంగా వివాహం జరిగింది. ఆ విధంగా లక్ష్మణుని యొక్క భార్య పేరు ఊర్మిళ. ఆవిడ కూడా మహాత్యాగి చెప్పాలంటే. ఎందుకంటే లక్ష్మణుడు అన్నగారితో పాటు అరణ్యాలకు బయలుదేరాడు. దశరథ మహారాజు, అది కైకేయి, రాముడు మాత్రమే అరణ్యాలకు వెళ్ళాలని కోరింది. కానీ లక్ష్మణుడు వెళ్ళాలని కోరలేదు. అయినా అన్నగారికి రక్షణగా నేను వెళ్తాను అని బయలుదేరినటువంటి వాడు. ఎంత త్యాగమూర్తో ఆలోచించండి. అయితే మనకి బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయంటే, మన తల్లిదండ్రులు మంచి బుద్ధి ఇచ్చినట్లయితే, మంచి సంస్కారం ఇచ్చినట్లయితే, వాళ్ళకి అసలు మంచి బుద్ధి ఉండే మాట అయితే మనకు అంతకంటే మించినటువంటి బుద్ధులు, చక్కని బుద్ధులు మనకు వస్తాయి. చూడండి, ఇక్కడ అరణ్యానికి బయలుదేరాడు లక్ష్మణుడు. బయలుదేరేటప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, అన్నయ్య అరణ్యానికి వెళ్తున్నాడు, నేను కూడా ఆయనతో పాటు అరణ్యానికి వెళ్తున్నాను అన్నాడు. అదే ఒక తల్లి అయితే, మామూలుగా తల్లి అయితే, వాడికి బుద్ధి లేకపోతే నీకు కూడా బుద్ధి లేదా, వాడితో పాటు నువ్వెండమేమిటి, రా అని చెప్పేసి ఈయన కానీ తీసుకెళ్ళి లోపల పెట్టేసి ఎక్కడో పెట్టి తాళం పెట్టేస్తుంది. లేదండి, ఆ సుమిత్ర చెప్పినటువంటి మాటలు వినండి. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చదేవి గచ్చదేవి యథా గచ్చతాత యథా సుఖం గచ్చతాత యథా సుఖం. రామం దశరథం విద్ధి, నాయన చాలా మంచి పని చేస్తున్నావు నువ్వు. అన్నగారి వెనకాతల నువ్వు వెళ్తున్నావు. ఆయన అన్నగారు కాదు నీకు. రామం దశరథం విద్ధి, ఆ రాముణ్ణి దశరథునిగా అంటే నీ తండ్రిగా భావించు. మాం విద్ధి జనకాత్మజాం, అన్నగారి భార్య వదిన, ఆమె తల్లితో సమానం కాబట్టి ఆమెను తల్లిగా నా వలె భావించు నాయన. అయోధ్యాం అటవీం విద్ధి, నీవు ఎక్కడైతే ఉంటావో, ఏ అడవులో తిరిగితే ఆ అడవే అయోధ్య పట్టణం అనుకో అన్నారు. ఎంత చక్కని మాటలు చెప్పిందండి. అలాగే గచ్చతాత యథా సుఖం, చక్కగా సుఖంగా వెళ్ళి రాయన. ఇటు అడవులకు వెళ్తూ సుఖంగా వెళ్ళి రాయన అదా చెప్పవలసినటువంటిది. కానీ అంతటి మహనీయురాలైనటువంటిది సుమిత్ర, ఆ సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు. కాబట్టి తనకి నిద్రొచ్చిందిట. నిద్రొచ్చిన భార్య అయినటువంటి ఊర్మిళాదేవిని కూడా నువ్వు ఇక్కడ కూర్చుని కౌసల్యకు సపర్యలన్నీ చేస్తూ ఉండు అని చెప్పి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళాడు. అదంతా ఆవిడంతా గొప్ప, ఊర్మిళ కూడా ఎంత గొప్ప మనిషి ఒకసారి ఆలోచించండి. సరే, అయోధ్యకు వెళ్ళాడు. అదే అరణ్యాలకు బయలుదేరాడు. రామచంద్రుడితో పాటు అరణ్యాల్లో తిరుగుతున్నాడు. తిరుగుతుంటే రాముడు ఒక చోట పిలిచాడు. పిలిచి, నాయన నువ్వు ఇక్కడ ఉండేటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి వాటన్నిటితో పర్ణశాల నిర్మించు.
ఆ పర్ణశాల కూడా ఎలా నిర్మించాలట, వాస్తు శాస్త్రం ప్రకారంగా ఏవేవి ఎక్కడ ఉండాలో దాని పద్ధతిలో నిర్మించమని చెప్పి రాములు వారు నిర్దేశించారు, ఆదేశించారు. ఆ ప్రకారంగానే అన్నీ కూడా చక్కగా కట్టేసి తయారు చేశాడు. ఎవరున్నారండి వెనకాతల? ఎవడో తలపలు అందించేవాడు, కర్రలు అందించేవారు ఎవరో ఉన్నారా? అన్నీ ఆయనే తెచ్చుకున్నాడు, అన్నీ ఆయనే చేశాడు. మొత్తం పర్ణశాలంతా కూడా అత్యద్భుతంగా నిర్మించాడు. ఆ నిర్మించినటువంటి పర్ణశాలలోకి రాములు వారు వెళ్ళేటప్పుడు ఆయన వేదములను చదువుకుంటూ ఏ ఏ రకములైనటువంటి పూజా కార్యక్రమాలు చెయ్యాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆయనే నిర్వహించారట. అంటే వీరందరికీ ఎక్కడొచ్చిందండి? వశిష్ఠ మహర్షి వారు వీరికి వేదములు వేదాంగములు అన్నీ కూడా చెప్పారు కాబట్టి ఆ విధంగా పర్ణశాల నిర్మాణం చేసుకుంటూ వారు లోపల నిద్రిస్తూ ఉంటే రాత్రి పగల్లో అంటే 14 సంవత్సరములు కూడా నిద్ర లేకుండా, ఆహారం ఎప్పుడైనా తినచ్చు కానీ నిద్ర అనేటువంటిది లేకుండా కూడా నిలబడి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే లక్ష్మణస్వామి. అలాగా రాముల వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. సరే, ఆ తర్వాత కొంతకాలమైన తర్వాత రావణాసురుడు వచ్చి సీతాదేవిని తీసుకువెళ్ళడం అనేటువంటిది జరిగింది. వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే సీతాదేవిని వెతుకుతూ వెళ్తున్నారు. అక్కడ కబంధుడు అనేటువంటి వాడు పెద్ద చేతులు, చాలా దూరంగా ఉండేటువంటి చేతులు, అంటే వచ్చిపోయేటువంటి వారందరినీ కూడా అక్కడే పట్టుకుని ఆ చేతులతో తెచ్చిన నోట్లో పెట్టేసుకుని తినేస్తూ ఉంటాడు కబంధుడు అనేటువంటి ఆయన. తుంబురుడు అనేటువంటి ఒక గంధర్వుడు శాపవశాత్తు ఇక్కడ పడి ఉన్నాడు. ఆయన చేతులు చాలా పెద్దవి. ఆ చేతుల్లో చిక్కిపోయారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా. అక్కడ లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య, నేను ఎలాగో అరణ్యాలకు వచ్చాను. ఈ అరణ్యాల్లో ఏమైపోయినా నాకు పర్వాలేదు, కానీ మీరు బ్రతికి ఉంటే నాకు చాలు. మీరు బ్రతకండి. మీరు బ్రతికి ఉంటే ఎట్లాగైనా సరే సీతాదేవిని బ్రతికించుకుంటారు. అంతేకాదు తద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది. అంచేత మీరు బతకాలి, నేను ఈ రాక్షసుడికి ఆహారం అయిపోతాను అని చెప్పినటువంటి త్యాగమూర్తి. సరే, అప్పుడు రాముల వారు అంటారు, నాయనా, మీరు జీవిస్తే నేను జీవిస్తాను, మీరు లేదే నాకు అక్కర్లేదయ్యా. మీరు లేనటువంటి జీవితం భరతం త్వాం శత్రుఘ్నం వినా, నిన్ను కానీ భరతుడు కానీ శత్రుఘ్నుడు కానీ కానిటువంటి రాజ్యం నాకు అక్కర్లేదు. మీకోసం నేను సీతాదేవినైనా సరే విడిచిపెట్టేస్తాను, కానీ మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టుకోలేను అని రాముల వారు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు ఆ మాటలు. సరే, ఆ విధంగా మొత్తానికి అక్కడ కబంధుణ్ణి సంహారం చేయడం జరిగింది. ఆ కబంధ సంహారం అయిపోయిన తర్వాత, అంటే కబంధుడి చేతులు చేసేసి కబంధుడి సంహారం అనకూడదు, దాని శాప ఉపసంహారం ఉంటుంది. ఆ విధంగా శాప విమోచనం జరిగింది కబంధుడికి. కబంధుడు వెళ్ళిపోయాడు. వెళ్తూ మీరు తిన్నగా సుగ్రీవుడితో చెలిమి చేసుకోండి అని చెప్పాడు. సరే, వీళ్ళు బయలుదేరారు. రామలక్ష్మణులు సుగ్రీవుడితో చెలిమి చేసుకున్నారు. అక్కడ సుగ్రీవుడు ఏం చేశాడంటే హాయిగా మత్తులో పడుకున్నాడు. ఎందుకంటే రాముడు ఏం చెప్పాడంటే ఇదంతా కూడా వర్ష ఋతువు, ఈ వర్ష ఋతువు అయిపోయిన తర్వాత మనం యుద్ధానికి వెళ్దామన్నాడు. ఆయన లోపలికి వెళ్ళిపోయి హాయిగా మత్తులో పడుకున్నాడు, ఎంతకీ బయటికి రాలేదు. అప్పుడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళి కిష్కింధాపట్నంలోకి రాముడు వెళ్ళకూడదు కాబట్టి లక్ష్మణుడి కిష్కింధాపట్నంలోకి వెళ్ళి ఒక్కసారిగా నారి ఝంకారం చేసి సుగ్రీవుని మత్తని వదలగొడితే అక్కడికి సుగ్రీవుని భార్య అయినటువంటి తార వచ్చి, అయ్యా మరేమనుకోకండి, ఆయన కొంచెం మత్తులో ఉన్నాడు అని అతని ఉపశమనం చేసింది. అతని కోపాన్ని తగ్గించినటువంటి మాత తార. సరే, అయిపోయిన తర్వాత వానరులందరినీ తీసుకురావడం, 4 దిక్కులకి వానరులు వెళ్ళడం, యుద్ధం జరగడం జరిగింది. ఆ యుద్ధంలో ఇంద్రజిత్తు నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. నాగాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ నాగాస్త్రం వచ్చి వీరిని చుట్టడం, అంటే చుట్టూ పెట్టేసింది. చనిపోయినట్టుగా వీరున్నారు. మిగిలిన వారందరూ బాధపడుతున్నారు, ఏమి చేయాలని.
అటువంటి సమయంలో గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు రాగానే ఏ పాములైతే రాముల వారిని లక్ష్మణుని చుట్టేశాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ చిందరవందరగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. సరే, అయిపోయింది, యుద్ధం అయిపోయింది, రావణాసురుడు సంహారం జరిగింది. తర్వాత సీతమ్మ వారితో పాటుగా ఈయన కూడా రాజ్యానికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత 1-2 సార్లు చెప్పాడు, నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళనన్నయ్యా, నేను మీతోటే ఉంటాను, మీ వెనకే ఉంటాను, ఇక్కడ రాజ్యంలోనే ఉంటాను, నాకు ఏ రాజ్యం అక్కర్లేదు, నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చెయ్యకండి, నన్ను దూరం చేయడానికి ప్రయత్నం చేయకండి, మీతో నేను ఉంటానన్నాడు. సరే నాయన అలాగే ఉండన్నాడు. మొత్తానికి ఆ విధంగా కాలం జరుగుతోంది. కొంతకాలమైన తర్వాత సీతాదేవి మునిపల్లెల్ని చూడాలి అనేటువంటి కోరిక కలిగింది. అప్పుడు లక్ష్మణుని మీద పెనుభారం పడింది. ఏంటంటే రామచంద్రుడు లక్ష్మణుని పిలిచాడు. పిలిచి, మీ వదిన గారు ఆ మునిపల్లెల్లో ఉండేటువంటి స్త్రీలను చూడాలనుకుంటున్నారు, కాబట్టి ఆ నెపంతో నువ్వు తీసుకుని ఆమెను అక్కడ విడిచిపెట్టు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? తీసుకువెళ్ళడం అంటే తీసుకువెళ్తాడు, తిన్నగా తీసుకువెళ్ళాడు. ఇంతకు పూని వచ్చి వచింపకపోదును విమ్ము తల్లి, దుశ్చింతలు దైచు చేవడిన సీతను క్రమ్మరనేలుచునున్నవాడు, ఎంత విమోహి రాముడని ఎగ్గులు వల్కిన నాలకించి, భూకాంతుడు నింద చెంది నిన్ను కానల లోపలటించి రమ్మను. అమ్మా, నన్ను క్షమించు తల్లి, ఆయన తీసుకువెళ్ళమన్నారు, తీసుకొచ్చాను, నిన్ను ఇక్కడ విడిచిపెట్టాలంటే నాకు కూడా చాలా బాధగా ఉంది, అయినా విడిచిపెట్టక తప్పదు. ఎందుకంటే దుశ్చింతలు దైత్యు చేవడిన సీతను క్రమ్మరనేలుచునున్నవాడు, ఎంత విమోహి రాముడని ఎగ్గులు వల్కిన ఆలకించి. సాధారణమైన జనులు ఏదో మాట్లాడారమ్మా, వారి మాటల్ని రాముడు ఆలకించాడు, ఆలకించి నిన్ను విడిచిపెట్టి రమ్మన్నాడమ్మా అంటూ అనేక రకాలుగా బాధపడి ఆమె మళ్ళా ఎవరైనా వచ్చి ఆమెను రక్షిస్తున్నారో లేదో అనేటువంటి చూసుకునే వరకు పక్క చెట్టు దగ్గర దాక్కున్నాడు. కొంచెం తెల్లవారుతోంది. ఆ ప్రాంతానికి వాల్మీకి మహర్షి యొక్క శిష్యులు వచ్చారు. వచ్చి ఆమెను చూశారు. చూసిన తర్వాత అమ్మయ్య ఎవరో చూశారన్నటువంటి విషయం తెలుసుకుని అప్పుడు ఆయన బయలుదేరి వెనక్కి వచ్చేశాడు. లక్ష్మణస్వామి వచ్చి వివరం అందరికీ చెప్పేశాడు. అయిపోయింది. ఇలా కొంతకాలం జరిగింది. ఆ తర్వాత రాములు వారు యాగం చేశారు. ఆ యాగం చేసిన తర్వాత యాగం పరిసమాప్తం అయిపోయేటప్పుడు సీతాదేవి ఆ యాగంలో భూమిలోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. తరువాత మరికొంత కాలానికి ఇంకా వీరందరూ కూడా అవతార ప్రకటన చాలించాలి. అంటే అవతారాన్ని చాలించుకుని ఎవరి స్థలాలకు వారు వెళ్ళిపోవాలి. ఎందుకంటే రామావతారం అయిపోయింది, వారు వచ్చినటువంటి పని అయిపోయింది, వారికి సంతానం కలిగింది, వంశం నిలబడింది. కాబట్టి ఇంకా మళ్ళా విష్ణుమూర్తి దగ్గర పోలి వీళ్ళందరూ వెళ్ళాలి. ఒక రోజున ఆ ప్రాంతానికి యముడు వచ్చాడు. ఆయన ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. రాములు వారితో మాట్లాడుతున్నాడు. లోపల ఉన్నాడు ఆయన. లోపల ఉండేటప్పుడు రాములు వారు ఏం చెప్పారంటే, ఏ ఒక్క పురుగుని కూడా లోపలికి నువ్వు రానివద్దు అని చెప్పాడు లక్ష్మణుడికి. సరే, నేను కాపలా కాసు కూర్చున్నాడు అక్కడ బయట. ఇంతలో సులభ కోపి అయినటువంటి దూర్వాస మహర్షి వచ్చేశాడు. నేను లోపలికి వెళ్తాన్నాడు. అయ్యా మహానుభావ, అన్నగారు ఎవరిని కూడా లోపలికి పంపించొద్దన్నారు. ఎవరినో కావతావు, నన్ను పంపించొద్దని ఆయన చెప్పలేదు కదా, నేను లోపలికి వెళ్తాన్నాడు. అలా కాదు మహానుభావ, అన్నగారు ఏం చెప్పారంటే, ఎవరినైనా లోపలికి పంపించినట్లయితే నీకు శిరచ్ఛేదం తప్పదని చెప్పారు. నీకు శిరచ్ఛేదం అవుతుందో అవుదో నాకు అనవసరం. నువ్వు కానీ నన్ను పంపించకపోయినట్లయితే నీ వంశమంతా కూడా నిర్వంశం అవ్వాలని చెప్పేసి నేను శాపం పెడతాను, జాగ్రత్త అన్నాడు. అప్పుడు ఆలోచించాడు లక్ష్మణుడు. సరే, నేనేమైపోయినా పర్వాలేదు, నా రాజ్యం కోసం, ఈ ప్రజల కోసం నేనేమైపోయినా పర్వాలేదు, నాకు శిరచ్ఛేదం శిక్ష వేసినా పర్వాలేదు, కానీ నేను నా వంశం నిర్వంశం కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన్ని లోపలికి పంపించాడు. పంపించగానే లోపల
లోపలికి వచ్చాడు. ఆయన మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మణుని పిలిచాడు. నీకు శిరచ్ఛేదం అన్నాడు. అంటే దానికి మిగిలిన వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా శిరచ్ఛేదము కానీ దేశ బహిష్కరణ కానీ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యొచ్చు అన్నారు. అంటే సరే అయితే దేశ బహిష్కరణ చేస్తానంటే లక్ష్మణుడు తిన్నగా ఇంకెక్కడికి వెళ్ళకుండా సరయు నదిలోకి వెళ్ళిపోయి ఆ సరయు నదిలో తిన్నగా ఆ నది లోపలికి ప్రవేశించి అక్కడి నుంచి మాయమైపోయి మరలా తిన్నగా అక్కడికి వెళ్ళిపోయి ఆదిశేషుని యొక్క రూపాన్ని పొందాడు. ఈ విధంగా లక్ష్మణుని యొక్క పాత్ర రామాయణంలో ప్రధానము, అంటే అది కూడా ఒక పాత్రగా, ప్రధానమైనటువంటి పాత్రగా ఎక్కడ పెడితే అక్కడ రామునికి రక్షణలో ఉండేటువంటి పాత్రగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా మిత్రులారా? సో రైట్, ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.